నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి. మహిళను శారీరకంగా వాడుకొని వదిలేసిన కాంగ్రెస్ నేత ఫుల్లుగా మందు తాగి కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి నా పిల్లికి వైద్యం చేయించండి వాదనకు దిగిన వ్యక్తి. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలి. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి. ధర్నాకు దిగిన బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పలువురు బీఆర్ఎస్వి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మటే సరిదిద్ది నీటిని రద్దు చేసి నీటిని నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నీటి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రపతి జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్షలు డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీటి పరీక్షలు ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు లీక్ అయింది కాబట్టి నీటి పరీక్షలు రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ నీటి పరీక్షలు
మహిళను శారీరకంగా వాడుకొని వదిలేసిన కాంగ్రెస్ నేత గోడు చెప్పుకోవడానికి ప్రజాభవన్కు వచ్చి ఆందోళనకు దిగిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కిసాన్ నేత అధ్యక్షుడు గంగిరెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకు ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజాభవన్ వద్దకు వచ్చిన మహిళ వాపోయింది. కాంగ్రెస్ కిసాన్ కేతుకు సంబంధించిన పెద్ద మనిషి ఆయన, కాంగ్రెస్ పార్టీ లీడర్. 20 సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు. ఒక బాబు పుట్టిండు. ఇప్పుడు ₹1 అన్నాడు. అవన్నీ చెక్కులు రాసిచ్చిండు. ఇల్లు కొనిస్తా అన్నాడు. 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు. అన్నీ చెప్పిండు. మాయం మాటలు చెప్పిండు. మొన్న ఎలక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి మబ్బు పెట్టిండు. ఇప్పుడు రూపాయి లేదు, ఏమన్నా వేసుకో, నిన్ను నీ కొడుకుని చంపేస్తా అన్నమాట భయం పట్టిస్తున్నాడు మేడం. ఎవరు మాకు న్యాయం చేస్తలేరు మేడం. మరి ఇక్కడికన్నా వస్తే మరి ఈడనన్నా న్యాయం జరుగుతుంది అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇంకా మంచి నడుస్తుంది ఇదంతా. అంటే బెదిరిపిస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని? అవును, బెదిరిస్తున్నాడు. మంచిగా ఉండదు, చంపేస్తాడు. మళ్ళీ తనకు తెలిస్తే మంచిగా ఉండదు, ఊరోళ్ళతో వాళ్ళతో నీళ్ళతో చెప్పంపుతున్నాడు. కడతాడు, 2-3 నెలలు అయినా కట్టిస్తాడు కావచ్చు. ఆయనకు ఒక పోస్ట్ వచ్చేదాకా ఆగు, ఇట్లా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పోస్ట్ వచ్చింది అనుకో, ఇంకా ఇంత కూడా ఈ ఆఫీస్లో కూడా నేను తిరగలేను. ఇక ఏడ చంపేస్తాడో కూడా తెలియదు నాకు. చదివించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. పిల్లగాడు పని చేస్తే మేము బతుకుతాం. అట్లుంది మేడం మా పరిస్థితి. మంచిగా లేదు, ఆరోగ్యం మంచిగా లేదు. బాబు 19 సంవత్సరాలు చదివించలేము మేము. అంత మోసం చేసిండు మేడం మమ్మల్ని, మొత్తం వాడుకొని చేసి. మాకు ఎట్లన్నా న్యాయం చేయాలని వచ్చినాం ఇక్కడ దాకా. మరి ఏం న్యాయం జరుగుతుంది? దేవుడు దయ. ఫుల్లుగా మద్యం సేవించి తన కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి తన పిల్లికి వైద్యం చేయాలని వాదకు దిగిన వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి మద్యం సేవించి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక కుక్కను తీసుకువచ్చి తన పిల్లికి వైద్యం చేయాలని, అది చాలా నీరసంగా ఉందని చెప్పాడు. ఇది ఆసుపత్రి, అక్కడి కుక్కలకు వైద్యం చేయరని చెప్తే, డాక్టర్ చదువుకున్నారు కదా, దీనికి వైద్యం చేయడానికి మీకేం సమస్య అని డాక్టర్లతో వాదనకు దిగాడు ప్రబుద్ధుడు. పిల్లి పిల్ల కొద్ది పిల్ల నువ్వు తాగేవో సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాం. అరే బాబు, ఇది కుక్క కదా, పిల్లి రాదు. కళ్యాణ్ తెలియదు. పెద్ద మాట్లాడండి. ఎవరు నువ్వు? నేను మంచిగా పెద్ద పెద్దగా మాట్లాడు. నువ్వు ఇక్కడ ఇంతమంది ఏమంటారండి? ఏమంటారు? మందు దేనికి? ఏం సాధిస్తారా మీరు మందు తాగి? ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని, ప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాలలో వినియోగించడం లేదు, వాటిని బ్యాన్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికలలో ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బ్యాలెట్ ఇంట్లో అమెరికా, జపాన్, everything. Such a worldwide acceptance of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India
about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. ప్రజలతో భాగస్వామ్యంగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారంతో ఎస్బీఐ బ్యాంకులో డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ UNDI పేరుతో ప్రత్యేక ఖాతాను తెరిపించారు రఘురామకృష్ణమరాజు. ఈ నిధికి తొలి విరాళంగా నేను 5 లక్షల రూపాయలు ఇస్తున్నానని తెలిపారు. ఈ బృహత్కర కార్యక్రమానికి ప్రజలంతా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అమెజాన్ కొరియర్లో వచ్చిన విషపూరిత పామును చూసి కర్ణాటక సర్జాపూర్ పట్టణంలో ఓ వ్యక్తి షాక్ తిన్నాడు. బాక్స్ తెరిచి చూడగా కంట్రోల్లో ఆర్డర్ పెట్టిన అందులో విషపూరితమైన పాము వచ్చింది. ఆ పాము కొరియర్కు వేసిన టేప్తో అతుక్కొని చిక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే మా భూములు కబ్జా చేశాడంటూ ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడు. రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేయాలని ప్రేమ్ సాగర్ రావు భూ కబ్జా బాధితులు ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడనే ఉన్నాడు. మీరు కొంచెం అదంతా ఓపెన్ ప్లాకార్డ్స్ అవన్నీ ఓపెన్. ఇవి మామూలు కౌంటర్లు కాదు. బాబు పవన్ కళ్యాణ్లకు చెమటలు పట్టించిన జడ శ్రవణ్ కుమార్. గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 32,000 మంది ఆడపిల్లలు అపహరణకు గురయ్యారని తను గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారంలో తమ పార్టీ ఉందని, కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 32,000 మంది ఆడపిల్లలను వాలంటీర్ల ద్వారా అపహరణ చేయబడ్డారని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో వారి ప్రభుత్వం ఉండడంతో వారిని గుర్తించి తక్షణమే వారి తల్లిదండ్రులకు చేర్చాలని జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ 32,000 మందిని వీలైనంత తొందరగా అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది. సో ఏ రోజుకు ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ 32,000 మంది మిస్సింగ్ కేసెస్ లో, అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో, ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల, ప్రతి వాలంటీర్, దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి. అహ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న కరెంటు బిల్లు వచ్చిందని ప్రజలు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న దరఖాస్తులో 0 కరెంటు బిల్లు వస్తుందని చెప్పినప్పటికీ రాలేదని వాపోయారు. అయితే ప్రజాపాలనకు దరఖాస్తు కరెంటు బిల్లు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఎంపీడీఓ కార్యాలయానికి క్యూ కట్టారు బాధితులు. మనం అక్కడ దరఖాస్తులు స్వీకరించేటప్పుడే మీరు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లే ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళు లాస్ కదా, ఇప్పుడు రాదు, లాగిన్ ఎప్పుడు వస్తుందో ఏమో, గవర్నమెంట్ ఎప్పుడు పెడుతుందో ఏమో. అవును, ఇష్టం అంటుంటారు కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం మాత్రమే మేము ఇక్కడ వాళ్ళు ఎక్కడ వలస పెట్టారో అవి తీసుకుంటాము. మీ ఒకటి మీరు క్లారిటీ అడగండి అక్కడ మీ అధికారులను, ఇంకా డీఈలను వాళ్ళని. ఎట్లా అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్నారు, ఆన్లైన్ చేసినాము, అన్నీ అయినవి. అప్పుడైనా మీరు వెరిఫై చేసే కదా, ఓకే అంటేనే కదా మేము కూడా లాగిన్ కొట్టేది. అలాగే అది ఏదో
ఈవీఎంలపై మస్క్ వ్యాఖ్యలు వాస్తవంగా దగ్గరగా ఉన్నాయి. ఈసీ పనితీరుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్యానికే ముప్పు. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చు. ఈ విషయంపై కేంద్రం స్పందించాలని కోరారు. హ్యాకింగ్కు, ట్యాంపరింగ్కు, మేనేజ్మెంట్కు కూడా అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క స్వరూపాన్ని మార్చే స్థితి ఉన్నది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి ఒకే ఒక్క ఆయుధం ఓటు. అయితే ఆ ఓటునే కరప్ట్ చేసే పనిలో ఈరోజు హ్యాకర్స్ కానీ, ఇంటర్నేషనల్ వాళ్ళను బుకీస్ కానీ చేస్తున్న ప్రయత్నాలు, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది వీటి పేరు మీద, ఎలక్షన్స్ పేరు మీద. సో ఇప్పటికైనా మన భారతదేశం నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటే వీటి మీద ఎంక్వైరీ జరపాలి, పారదర్శకతతో ఎంక్వైరీ జరగాలి. అటు తర్వాత ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడతాయి తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమవుతుంది. ఒక రకంగా ఐకనిక్ పాలిటిక్స్కు, రాజరికానికి, లేదంటే ఒక సెంట్రిక్ పాలిటిక్స్కు, ఏక ప్రభుత్వ విధానానికి, ఒక డిక్టోరియల్ పాలిటిక్స్కు నిలవవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్. నమస్కారం. ఇలాన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన. 2018 ఎలక్షన్స్లో, నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఇలాన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ, లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను, తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను కనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని, వాటి యొక్క సామర్థ్యాన్ని ఇవాళ భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నా కేసు విషయంలో 6 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా కేసు విషయంలో పెండింగ్లో ఉండడం అనేది కూడా ఒకంత అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓడించిన జీవో 46 బాధితుల కోసం రాకేష్ రెడ్డి ప్రజాగలాన్ని వినిపిస్తున్నారు. అయితే తనను ఓడించినప్పటికీ బాధితుల పట్ల అండగా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు. కనీసం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రిలాగా, ఎన్నికల వాహనాల్లాగా, మైకుల్లాగా ఈ జియో 46 బాధితుల్ని వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళని ఎట్లా కలవనియడం లేదు. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఇటీవల జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులను, ఈ గ్రాడ్యుయేట్స్ను రిప్రజెంట్ చేద్దామని పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ తరఫున ఈ సిఎస్ గారిని కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి, వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత 10 రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు అఫీషియల్గా లెటర్ పెట్టినా కూడా కనీసం స్పందించలేదు. చూడండి ఎన్నిసార్లు కాల్ చేసినామో చూడండి, రికార్డు ఉంది మా దగ్గర. ఎన్నిసార్లు కాల్ చేసాము, ఏ టైంకు కాల్ చేసామని చెప్పి కూడా రికార్డు ఉంది. ఎందుకు ప్రభుత్వానికి జియో 46 బాధితుల మీద ఇంత వివక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీది ప్రజాపాలన కదా, ప్రజా సమస్యల మీద మీకు దృష్టి ఉంది కదా, ప్రజల మీద ప్రేమ ఉంది కదా. మరి ఆ ప్రజా పాలనలో ఈ జియో 46 బాధితులు లేరా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఎంతో కష్టపడి
తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్న రేవంత్ సర్కార్ కేవలం పిఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప ప్రజా పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టనట్టు కనబడుతుందని రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ముఖ్యంగా కొన్ని నెలలుగా జీవో నెంబర్ 46 బాధితులు కొన్ని నెలలుగా సెక్రటరియట్ చుట్టూ కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ప్రభుత్వం కనికరించడం లేదని, తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇదిలా ఉండగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, వాళ్ళని కలవనివ్వడం లేదు. కాబట్టే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి నేను వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ తరఫున సిఎస్ను కలిసి వాళ్ళ గోడు వినిపిస్తున్నానని తెలియజేశారు. ఈ క్రమంలో వారు వినతి పత్రం అందచేద్దామని, గత 10 రోజులుగా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్ని కాల్స్ చేసినా స్పందించలేదని తెలిపారు. ఇక అఫీషియల్ గా లెటర్ పంపి కనీసం స్పందన రాలేదనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఎంపీ ఎన్నికల్లో జరిగినటువంటి లావాదేవీల గురించి సమీక్షలు పెట్టినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు, అటు ఆశా వర్కర్లు, ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లు, ఇంకోవైపు గురుకుల టీచర్లు, ఈ రకంగా అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకోలు చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందన లేదు. ముఖ్యంగా మరి జీవో 46 బాధితులు గత కొద్ది నెలలుగా వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ ప్రదర్శనలు చేస్తా ఉన్నా కూడా, కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రిలాగా, ఎన్నికల వాహనాల్లాగా, మైకుల్లాగా ఈ జీవో 46 బాధితుల్ని వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళని ఎట్లా కలవనియడం లేదు. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఇటీవల జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులను, ఈ గ్రాడ్యుయేట్స్ ను రిప్రజెంట్ చేద్దామని పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ తరఫున ఈ సిఎస్ గారిని కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి, వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత 10 రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు అఫీషియల్ గా లెటర్ పెట్టినా కూడా కనీసం స్పందించలేదు. చూడండి ఎన్నిసార్లు కాల్ చేసామో చూడండి, రికార్డు ఉంది మా దగ్గర. ఎన్నిసార్లు కాల్ చేశాము, ఏ టైంకు కాల్ చేసామని చెప్పి కూడా రికార్డు ఉంది. ఎందుకు ప్రభుత్వానికి జీవో 46 బాధితుల మీద ఇంత వివక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీది ప్రజాపాలన కదా, ప్రజా సమస్యల మీద మీకు దృష్టి ఉంది కదా, ప్రజల మీద ప్రేమ ఉంది కదా. మరి ఆ ప్రజా పాలనలో ఈ జీవో 46 బాధితులు లేరా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతో కష్టపడి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్న సిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు. ఓసిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వాకింగ్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళా క్రికెటర్ బాల్ తగిలి తీవ్రంగా గాయపడింది. మైదానంలోకి ఔటర్స్ వచ్చి క్రికెట్ ఆడడం వల్ల పలుమార్లు వాకర్స్కి దెబ్బలు తగులుతున్నాయని, పలుమార్లు డివైఓ సత్యవానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఔటర్స్ ఇక్కడ క్రికెట్ ఆడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగినా మిస్టేక్ అయింది అనుకో, ఎందుకన్నా ఒక గంట ఎందుకైనా మంచి
గత ప్రభుత్వం కంచెలు వేసి పోలీసులతో ఆపిన చోటే పూలబాటలో ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి నిర్మాణంలో గతంలో తమ భూములనిచ్చిన రైతులు గత ప్రభుత్వం వారిని అడ్డుకునేందుకు కంచెలు వేసి ఆపిన చోటే ప్రస్తుతం అమరావతికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో పూల బాటలు వేసి ఘన స్వాగతం పలుకుతున్నారు అమరావతి రైతులు. గతంలో ధర్నా చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలబడ్డారని, ఈ రోజు పవన్ కళ్యాణ్ కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, అందుకు సహకరించిన పవన్ కళ్యాణ్కు పూల బాటలు వేసి ఘన స్వాగతం పలుకుతున్నామని అమరావతి రైతులు తెలిపారు. ఇదిలా ఉండగా జనసేన టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి భారీగా చేరుకొని 10,000 క్వింటాల పూలతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి. మహిళను శారీరకంగా వాడుకొని వదిలేసిన కాంగ్రెస్ నేత ఫుల్ గా మందు తాగి కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి నా పిల్లికి వైద్యం చేయించండి వాదనకు దిగిన వ్యక్తి ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలి.